హాయ్ అండి, నమస్తే అండి. నేను భాస్కర్ డిజిటల్ ఆడియోస్ అనే ఛానల్ని మీరు ఫాలో అవుతున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోలు మీరు ఆదరించే దాన్ని బట్టి చేస్తుంటాను. కొద్దిగా గ్యాప్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఈ వీడియో కూడా లాస్ట్ టైం నేను ఓల్డ్ యాంప్లిఫైర్ 9 years బ్యాక్ యాంప్లిఫైర్ రీమోడల్ చేయమని ఇచ్చాడు కస్టమరు. అది ఎలా చేశాను అప్పట్లో, మళ్ళీ అది అని మొత్తం వివరంగా చూపించాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని రీమోడల్ అయిపోయింది. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఆ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తే ఈ పార్ట్ 2 కూడా బాగా అర్థమవుతుంది. అంటే ఇంత గ్యాప్ ఎందుకు తీసుకోవాలంటే మధ్యలో కొంచెం ఒక యాంప్లిఫైర్ 5.1 రిమోట్ యాంప్లిఫైర్ ఒకటి తయారు చేశాను. అది చాలా బాగుంది. జీటెక్ రిమోట్ కిట్ యూజ్ చేశాను. శక్తి 14 FET ట్రాన్సిస్టర్ బోర్డు వేసాను. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కానీ అది వీడియో చేయలేకపోయాను. కస్టమర్ అర్జెంట్ అనేటప్పటికీ వీడియో చేయడానికి నాకు సమయం కుదరలేదు. చేసిన దాకా ఆయన ఆగలేదు. సరే, ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ రెడీ అయిపోయింది. అప్పుడు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఏమేమి మార్చాను, ఎలా వైరింగ్ చేశాను, ఎలా వస్తుంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్. చూడండి, ఇలా వచ్చింది మొత్తం. అంటే లాస్ట్ టైం నేను లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్ది. లాస్ట్ టైం కూడా ఈ ప్యానల్ యూజ్ చేస్తున్నానని చూపించాను నేను. దీనికి అంతకుముందు వచ్చిన ప్యానల్ చూపిస్తాను. అంతకుముందు మామూలుగా పాత ప్యానల్, ఈ ప్యానల్ వచ్చింది. ఈ ప్యానల్ని నేను రిమూవ్ చేసేసి మొత్తం తీసేసి ఆ ప్యానల్లో ఎక్కించాను. అయితే ఇలా మొత్తం ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది ఏంటంటే ఒక్కొక్క ఎంటీ స్విచ్గా ఇచ్చి ఒక్కొక్కసారి మనకు వచ్చే బర్డ్ని బట్టి ఒక్కో రకంగా వాడుకోవచ్చు. సబ్ ఫర్కి బేస్ రావడానికో లేకపోతే అట్లా రకరకాలుగా. నేనేం చేశానంటే దీంట్లో యూఎస్బి ఆన్ ఆఫ్ ఇచ్చాను అనమాట. యూఎస్బి ఆన్ ఆఫ్ ఎందుకంటే మనం టీవీకి అవుట్ ఇచ్చుకున్నాం అనుకోండి యాంప్లిఫైర్, అప్పుడు యూఎస్బి అవసరం లేదు కదా. మనం సెటప్ బాక్స్కి ఇచ్చుకొని టీవీ కనెక్ట్ చేసుకున్నప్పుడు యూఎస్బి అవసరం లేదు. అప్పుడు యూఎస్బిలో కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఈ స్విచ్ అనేది యూఎస్బి ఆన్ ఆఫ్కి ఇచ్చాను. అది అట్లా ఇస్తాను నేను. ఇది సబ్వూఫర్ వాల్యూము, ఇది సెంటర్ వాల్యూము, సరౌండ్ వాల్యూము, మెయిన్ వాల్యూము. మెయిన్ వాల్యూమ్కి ట్రిబుల్, మెయిన్ వాల్యూమ్కి బేసు. ఇది ఇంతవరకు ఇది మాస్టర్ వాల్యూము. ఇంతవరకు కటింగు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇదేమో యూఎస్బి ఎఫ్ఎం ఆన్ ఆఫ్ చేయడానికి, అంటే ఈ యూఎస్బి పని చేయడానికి ఈ బటన్లో ఉంటాయి. ఇది లైన్, అంటే 2 ఛానల్ లైన్ అవుట్ అనమాట. 2 ఛానల్ టు 5.1 ఫోలాజిక్ అవుట్ తీసుకోవడానికి. ఈ బటన్ ఏమో డివిడి, యాజ్ డీజ్గా డివిడికి 5.1 అవుట్ వస్తుంది కాబట్టి డివిడి కనెక్ట్ చేసుకొని సినిమా చూసేప్పుడు ఇందులో ఉంచుకుంటాం. మనం యూఎస్బి చూసేప్పుడు దీంట్లో యూఎస్బి ఆన్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చింది. కస్టమర్ కూడా చాలా నీట్గా 10 సంవత్సరాలు యూజ్ చేసినా కానీ కస్టమరు బాగానే వాడాడు. మనం ఎంత బాగా చేసినా కానీ కస్టమరు వాడుకునే దాంట్లో కూడా ఉంటుంది. ఆయన వస్తువుని వాడుకునే దాంట్లో కూడా ఉంటుంది. చక్కగా వాడుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ చేయించుకోవాలి, ఇదే కావాలి అన్న మోజుతో బాగుందన్నారు. సరే, అదే క్యాబినెట్ ఐఏ బోర్డుని యూజ్ చేసి కొంచెం ప్రోలాజిక్ బోర్డు అవి మార్చి వైరింగ్ చేశాను. చూశారు కదా. ఆన్ చేద్దాం. సప్లై ఆన్ చేశాను. చూడండి, సప్లై ఆన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే సబ్వూఫర్ వాల్యూము ఇవన్నీ మొత్తం తగ్గించేసేస్తాను నేను. వాల్యూమ్ తగ్గించేసి మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క వాల్యూము నేను ఆన్ చేసి చూపిస్తాను. అసలు ఈ ఎక్స్ట్రా కటింగ్ ఇచ్చి ఇంత బేస్ ట్రిబుల్ ఎందుకు యూజ్ చేశాను ఏంటనేది కూడా మీకు వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు సబ్వూఫర్ వాల్యూమ్, ఇది సెంటర్ వాల్యూమ్. అయితే మనం ఇప్పుడు ఇది సరౌండ్ వాల్యూమ్, మెయిన్ వాల్యూమ్, ట్రిబుల్, మెయిన్ వాల్యూమ్కి ట్రిబుల్, మెయిన్ వాల్యూమ్కి బేసు, సరౌండ్కి ట్రిబుల్, సరౌండ్కి బేసు, సెంటర్కి వచ్చేప్పటికి ట్రిబుల్ బేసు. అలా
మొత్తం దానికి డివైడ్గా మాన్యువల్గా చేసేసాను అనమాట. ఎందుకంటే ఇలా సెంటర్కి నేను ఎలా ఎందుకు బేస్ ట్యూబ్లు సెంటర్కి కూడా ఎందుకు బేస్ ట్యూబ్లు యూజ్ చేస్తున్నాను, అందరూ వేయట్లేదు, సెంటర్కి బేస్ ట్యూబ్లు ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. మీరు టూరింగ్ టాకీస్లో పల్లెటూరులో థియేటర్లో సినిమా హాల్లో మీరు చూసే ఉంటారు. పల్లెటూరు సినిమా హాల్లో వాళ్ళకి ఏంటంటే సినిమా హాల్ ఓనరు సెంట్రల్ ఏసీ చేయడానికి మొత్తం చాలా అవుద్దని చిన్న క్యాబిన్ ప్రొజెక్టర్ రూమ్ పక్కన అటు పక్కన ఇటు పక్కన కుదిరితే అటు పక్కన ఇటు పక్కన లేదంటే ఒక రూమ్ అయినా ఒక 25-30 సీట్లు 25-30 సీట్లు పట్టేలాగా రూమ్ అరేంజ్ చేసి గ్లాస్ ఫిట్ చేసేస్తారు. ఆ రూమ్ వరకు మనం యాంప్లిఫైర్ ఇచ్చాము. అప్పుడు ఆ యాంప్లిఫైర్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు కంప్లైంట్ చెప్పారనమాట. ఏం చెప్పారంటే ఒక్కొక్క సినిమాకి కొంచెం బేస్ ఎక్కువ వస్తుంది, అప్పుడు ముద్దుగా వస్తుంది మాట. ఆ మాటను తగ్గించుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా, మరి సెంటర్లో కదా వాయిస్ వచ్చేది దానికి అంటే ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ సినిమా అయిపోయిన దాకా ఒకసారి అడ్జస్ట్ చేస్తే ఆ సినిమా అయిపోయిన దాకా అది సరిపోయింది కదా. అందుకోసం వాళ్ళు నాకు అడిగితే అప్పుడు నేను సెంటర్కి బేస్ ట్యూబ్లు వేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. సక్సెస్ అయింది. అప్పుడు బాగుంది. ప్రతి సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ షో వేసుకున్నప్పుడు అది ఎలా వస్తుందని ఆపరేటర్ చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఆ సినిమా అయిపోయిందాక అలా ఉంది. అట్లా బాగుండేది. ఇప్పుడు అసలు ఇది ఎందుకు యూజ్ చేశాను, అది దానివల్ల మీకు వేరియేషన్ ఉందా లేదా అనేది మీకు తెలిసిద్ది. మీరు చేసుకునేటప్పుడైనా ఒకవేళ మీరు చేయించుకునేటప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. అది మాన్యువల్కి అయితేనే కుదిరిద్ది, రిమోట్ సెక్షన్కి అయితే కుదరదు. రిమోట్ సెక్షన్కి అయితే లోపల ఒకవేళ పెట్టాలనుకున్నా లోపల బేస్ ట్యూబుల్ గైనర్ బోర్డు యూజ్ చేసుకుని లేకపోతే బేస్ ట్యూబుల్ అడ్జస్ట్ చేసి ప్రీసెట్లు అడ్జస్ట్ చేసి అలా పెట్టేసేయడం, కానీ బయట నుంచి మాన్యువల్గా సెట్ చేసుకోవడానికి కుదరదు. ఆ రిమోట్ కిట్లో వచ్చేదానికి కూడా మెయిన్ లెఫ్ట్ రైట్కే ఉంటుంది బేస్ ట్రిబుల్ అనేది. సెంటర్కి బేస్ ట్రిబుల్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే రిమోటు ఆ సెక్షన్ వేరు కదా, రిమోట్ కిట్ అనేటప్పటికి ఆ క్వాలిటీ ఇది వేరు. కొంచెం వాయిస్ కొంచెం క్లారిటీ బాగుంటుంది దీని మీద. ప్రోలాజిక్ బోర్డ్స్ మీద రిమోట్ కిట్లు బాగుంటాయి. అయితే ఇప్పుడు చూడండి, వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది మాట్లాడుతూ ఉంటే. చూడండి, సెంటర్ వాయిస్ పెడతాను. ఇప్పుడు సెంటర్ ఓన్లీ సెంటర్ చూడండి, ఓన్లీ సెంటరే కదా. బేస్ ట్రిబుల్ తగ్గించేసుకుంది కొంచెం, ఎందుకంటే నేను వర్క్షాప్లో ఉన్నాను. అందువల్ల కొంచెం క్లారిటీగా వినకపడకపోవచ్చు బయట సౌండ్లు. అది మనకి ఏదైనా రూమ్లో స్టూడియోలో చేసుకునే అయితే కొంచెం క్లారిటీగా అన్నీ వినపడతాయి. ఇక్కడ నేను షాప్లో చేసేది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటే బాగుంటుంది. ఇదిగోండి సెంటర్ వాయిస్. సెంటర్ బేస్ ట్రిబుల్ తగ్గిస్తే ఇలా ఉంది కదా. ఇప్పుడు బేస్ కొంచెం పెంచుతాను. సెంటర్ అర్థమవుతుంది కదా బేస్. ఇప్పుడు బేస్ తగ్గించేసాను. మీకు వాయిస్ వచ్చేటప్పుడు కూడా చూడండి బాగుంటుంది. అది ట్రిబుల్స్ గజల్స్ పడుతున్నాయి కదా, వాయిస్ క్లారిటీ. ఇప్పుడు వాయిస్ వచ్చింది కదా, వాయిస్ చూడండి. బేస్ ట్రిబుల్ రెండు పెంచాలి. ఓకే, అర్థమైంది కదా. సెంటర్కి బేస్ తగ్గిస్తే ఎలా, సెంటర్కి బేస్ ట్రిబుల్ ఉండటం వల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు సరౌండ్ వాల్యూమ్ పెట్టాను. సరౌండ్ చూడండి. సరౌండ్ కూడా ట్రిబుల్ పెంచుతున్నాను. అంటే ఫాస్ట్గా మీకు చేస్తే అర్థం కాదు వేరియేషన్. స్లోగా
ట్రిబుల్ పెంచితే ఎలా ఉంది, సరౌండ్ బాగుంది కదా. ఇప్పుడు బేస్ పెంచుదాం, సాంగ్ మారింది చూద్దాం. తగ్గించేసాను, బేస్ పెంచాను. ఇలా కావాలన్న వాళ్ళు ఇలా వినొచ్చు, లేదు ట్రిబుల్ ఎక్కువ వింటారనుకుంటే ట్రిబుల్ ఎక్కువగా పెట్టుకొని వినొచ్చు. రెండు ఈక్వల్గా మామూలుగా జనరల్గా అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సరౌండ్ అవుతుంది, మెయిన్ లెఫ్ట్ రైట్కి ట్రిబుల్. ఇప్పుడు సబ్ సబ్బు సౌండ్ వినిపించింది కదా. అయితే కస్టమరు కొద్దిగా లైటింగ్ కావాలి, వియూ మీటర్ అడిగాడు. వియూ మీటర్ అడిగితే మళ్ళా ఈ క్యాబినెట్ సపోర్ట్ చేయదు, కటింగ్ చేసినా చండాలంగా ఉంటుందని వియూ మీటర్ నేను యూజ్ చేయలేదు. వియూ మీటర్ పెడతానికి కుదరలేదని చెప్పాను. కొంచెం ఆయన లైటింగ్ ఇష్టపడితే కావాలన్నాడని ఈ టైప్లో ప్లాన్ చేశాను. కొంచెం కిందకి లైటింగ్ టేబుల్ మీద కూడా బాగా పెట్టినప్పుడు కొంచెం బాగా లైటింగ్ నీట్గా కనిపించిందని. యాక్చువల్గా నాకు అసలు ఈ లైటింగ్లు పైన డిస్ప్లేలు నాకు నచ్చదు. ఎంతసేపటికి లోపల సర్క్యూట్లో ఏం వాడాలి, సర్క్యూట్ ఎలా చేయాలి, వైరింగ్ ఎలా చేయాలి అంతవరకు నేను ఆలోచించుకుంటాను. పైన డెకరేషన్ నేను చూసుకోను. కానీ కస్టమర్కి కావాల్సింది పైన డెకరేషన్ కదా, దాన్ని బట్టి మనం కూడా చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాము. లోపల ఎలా చేశాను, ఏమేమి బోర్డు యూజ్ చేశాను చూద్దాము. ఇవన్నీ లోపల అంటే యాజ్ టీజ్గా కొత్త యాంప్లిఫైర్ చేసిన దానికంటే కొంచెం నాకు ఎక్కువ టైం పట్టింది, ఎక్కువ పని పట్టింది. కానీ చూశారు కదా, ఐఆర్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేశాను. ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఇదిగోండి బేస్ ట్రిబుల్, సెంటర్కి బేస్ ట్రిబుల్ బోర్డు ఇంత ముందులాగానే యాజ్గా, కాకపోతే ట్రాన్స్ఫార్మర్స్ అయ్యే యూజ్ చేశాను. ఈ ఎస్టీకే బోర్డు కూడా అదే యూజ్ చేశాను. మనం మార్చిందల్లా ఈ బోర్డు పీసీబీ ఒకటి బాగపోతే ఇయర్ డయోడ్స్ పోయినాయి. అంత ముందుది డయోడ్స్ కొంచెం వీక్ అయినాయి అని కొత్త డయోడ్స్ మార్చి ఫిల్టర్లు అయ్యే వేసాను, పీసీబీ మార్చాను. ఇది అయితే ఇది కొత్తగా వేసాను, ఇది బక్ బోర్డులో. అంతకుముందు ఏం చేసామంటే దీని నుంచి రెగ్యులేటర్ ఉంది కదా, ఈ రెగ్యులేటర్ నుంచి 7812 రెగ్యులేటర్ నుంచి బేస్ ట్రిబుల్కి కానీ అలా ఇచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు బక్ బోర్డు వచ్చింది కదా, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను, బక్ బోర్డులు బాగా ఉపయోగపడుతున్నాయి మనకి అని ఇది ఇలా చేశాను అనమాట. ఈ బక్ బోర్డు ఒకటేమో 12 volts బేస్ ట్రిబుల్ బోర్డుకి 12 volts కావాలి. ఈ బక్ బోర్డు ఏమో యూఎస్బీకి 5 volts కావాలి. అట్లా రెండు అంటే దానికి ఒక పీసీబీ మీద అలా స్టాండ్ చేశాను, బాగుంటుంది. కొంచెం మరీ కిందకి వెళ్తే మళ్ళీ ఆ ఎత్తులన్నీ కలవక మళ్ళీ హమ్మింగ్ రావచ్చు అన్న ఉద్దేశంతో. చూడండి, వసంత్ ప్రోలాజిక్ 4th జనరేషన్ అంట, 2021 న్యూ ఎడిషన్. నేను ఇలా చూసి అంటే కొత్తగా అన్ని బోర్డ్స్లో ఇలా 3 ఐసీలు చేసి ప్రోలాజిక్ ఉంటే వీళ్ళు కొత్తగా ఆలోచించారు కదా, చిన్న ఐసీలు ఇచ్చారు, కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అది బాగుంది. కానీ అంటే వేరే ప్రోలాజిక్ బోర్డ్స్లో కొంచెం సెంటర్కు లేకపోతే సరౌండ్ లెఫ్ట్ రైట్ కానీ మెయిన్ లెఫ్ట్ రైట్ కానీ గెయిన్ తగ్గిపోయి కొంచెం గెయినర్ బోర్డు యూజ్ చేసుకోవాల్సి వచ్చేది ప్రతిదానికి. దీనికి గెయిన్ పరంగా బాగుంది, గెయిన్ వస్తుంది బాగానే.
కాకపోతే సరౌండ్ నాకు నచ్చలేదు ఈ బోర్డులో. అంత అంటే బ్యాడ్ అని చెప్పలేము, గుడ్ అని చెప్పలేము, బాగుంది అంతే. అదే క్వాలిటీ మనకి డివైడింగు సరౌండ్లో లేదు. సరౌండ్లో వాయిస్ రాకూడదు, సరౌండ్లో వాయిస్ వస్తుంది. దీనివల్ల ఈ వసంత ప్రో లాజిక్ గెయిన్ పరంగా బాగుంది. సబ్ ఊఫర్ అంటే హార్డ్ సబ్ వినే వాళ్ళకి నచ్చదు, స్మూత్ బేస్ వస్తుంది ఇక్కడ. స్మూత్ సబ్బు బేస్ పంచ్ బాగుంది. బాగా ఇంకా హెవీ పంచ్ కావాలంటే మాత్రం ఇది బాగోదు. కొంచెం స్మూత్ బేస్, స్వీట్ బేస్ కావాలంటే మాత్రం ఇది యూజ్ చేసుకోవచ్చు. సెంటర్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సరౌండ్లో మాత్రం నాకు సరౌండ్ మాత్రం ఇంట్రెస్ట్గా లేదు ఈ బోర్డు. తర్వాత ఇది సరౌండ్ లెఫ్ట్ బేస్ ట్రిపుల్ బోర్డు. ఇది చూడండి వైరింగ్ అంతా ఎలా ఉంది. ఇది నేను చెక్ చేసేటప్పుడు ఐసీ ఒకటి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఐసీ మార్చాను. ఈ ఒక్క ఐసీ పోయింది, ఈ ఒక్క ఐసీ మార్చాను. ఇది మెయిన్ లెఫ్ట్ రైట్కి ఒక ఐసీ, సరౌండ్ లెఫ్ట్ రైట్కి ఐసీ. ఈ రెండు ఐసీలకి వచ్చేప్పటికి ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాను. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై ఇచ్చాను 20 5 యాంప్. చూడండి, నేను తయారు చేసినప్పుడు దీని మీద ట్రాన్స్ఫార్మర్ మీద స్టిక్కర్ కూడా ఉంటుంది. 2012 చూశారు కదా, అప్పటిదన్నమాట. అక్కడ హోమ్ థియేటర్ వాళ్ళ దగ్గర ఖండమైపోయింది ఉంటే దాంట్లో ట్రాన్స్ఫార్మర్ బాగుంది అంటే ఏది వేస్ట్ చేయడం దీనికి, మందులు అంతా బోర్డు అంతా పోయింది. ట్రాన్స్ఫార్మర్ బాగానే ఉంది, కాకపోతే అది యాంపరేజ్ పరంగా బాగానే ఉంది. వోల్టేజ్ మాత్రం మనకు కావాల్సినట్టుగా 20 కాదు 18 అంటే సింగిల్ ఐసీగా కాబట్టి యూజ్ చేశాను. అది ఇప్పటి వరకు కూడా బాగానే ఉంది, యూజ్ చేసుకుంటున్నారు. మెయిన్ లెఫ్ట్ రైట్కి, సరౌండ్ లెఫ్ట్ రైట్కి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇచ్చాను కదా. సరౌండ్కి సబ్బుకి ఒక ఐసీ అనమాట. ఈ ఒక ఐసీ సరౌండ్కి సబ్బుకి ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాను. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇస్తే మొత్తం ఈ చూశారు కదా, ఈ వసంత్ ప్రో లాజిక్ అంటే వీళ్ళు వైర్స్ అన్నీ ఇచ్చారులే. కానీ ఈ వైర్స్ అన్నీ ఇలా తీసుకెళ్తే వైరింగ్ అంతా నీట్గా ఉంటుందని చెప్పి ఆ కింద నుంచి వైర్లు ఇలా తీసేసుకున్నాను. ఈ కింద నుంచి వైర్లు ఇలా తీసేసుకున్నాను మొత్తం, ఎందుకంటే వైరింగ్ కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ప్లగ్ అండ్ ప్లే అని అలా గుర్తుకొని ఇస్తే ఆ వైర్లన్నీ గందరగోళంగా నీట్గా ఉండదు. ఇదంతా వసంత్ ప్రో లాజిక్లో ఇదంతా సబ్ ఊఫర్ సెక్షన్ అనమాట. ఈ సబ్ ఊఫర్ సెక్షన్ బాగుంది, కానీ స్వీట్ సబ్ తినే వాళ్ళకి బాగుంటుంది చెప్పాను కదా. మరి ఏంటో మరి వసంత్ ప్రో లాజిక్ వాళ్ళది అప్పటికప్పుడు 4th జనరేషన్ అది కానీ వదులుతున్నారు, కానీ నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు. అంటే బ్యాడ్ అని చెప్పలేము, గుడ్ అని చెప్పలేము. అంటే ఇది వసంత్ ప్రో లాజిక్ బోర్డు. ఇది వసంత్ ప్రో లాజిక్లో లెఫ్ట్ అవుట్పుట్, లెఫ్ట్ రైట్ అవుట్పుట్, సరౌండ్ అవుట్పుట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. ఇదేంటంటే ఇది లైన్ ఇన్ అనమాట. యూఎస్బీకి ఇవ్వడానికి లైన్ ఇన్. ఈ లైన్ ఇన్ అనేది మనం ఈ స్విచ్ ద్వారా తీసుకెళ్ళిపోయి ఈ స్విచ్ నుంచి మనం యూఎస్బీకి వచ్చేట్టు మళ్ళీ స్విచ్ బటన్ నొక్కితే మళ్ళీ యూఎస్బీ మనకి 5.1 అవుట్ వెళ్ళేటట్టుగా అలా స్విచ్చింగ్ ద్వారా ఉంచుకోవాలి. ఇది సెంటర్, ఇది వచ్చి సెంటర్ సబ్ ఊఫర్ అవుట్పుట్ అనమాట. ఇవన్నీ కింద నుంచి వైరింగ్ అంతా లాగేసి చెప్పాను కదా. ఈ బగ్ బోర్డులు చాలా బాగున్నాయండి. ఎవరైనా కొత్తగా యూజ్ చేసుకునే వాళ్ళు బగ్ బోర్డులు యూజ్ చేసుకొని వాడుకోండి. కాకపోతే నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీరు బగ్ బోర్డు తీసుకొని, అంటే ఎక్స్పర్ట్స్కి అన్నీ తెలుస్తాయి, మనం ఏం చెప్పక్కర్లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ బగ్ బోర్డు తీసుకొచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వకుండా ఈ బోర్డు తీసుకొని ముందు సప్లై ఇచ్చేసుకొని, సప్లైని బట్టి మాకు ఇటువైపు మల్టీమీటర్ డిజిటల్ మీటర్ అయితే ఎగ్జాక్ట్గా చూపించింది. మనం ఈ ట్రిమ్మర్ ద్వారా ప్రీసెట్ ఉంది కదా, ఈ ప్రీసెట్ అలైన్ చేసుకొని ఎంత వోల్టేజ్ కావాలంటే అంత చెక్ చేసుకొని మనం ఆ తర్వాత కరెక్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయండి. చెక్ చేస్తే అప్పుడు కరెక్ట్గా వోల్టేజ్ మనం పెట్టినంత వరకే ఉంది, మళ్ళీ ఆన్ చేసినప్పుడు కూడా అలానే ఉంది అనుకుంటే ఓకే, అప్పుడు కనెక్షన్ ఇచ్చేసేయండి, ఓకే అయిపోద్ది. ఇప్పుడు ఇలా ఇక చూశారు కదా ఇలా ఉంది. మొత్తం ఒకసారి ప్లే చేసి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మొత్తం ఒకసారి ప్లే చేస్తాను మొత్తం ఆన్ చేసి. అంటే ఇందాక విడివిడిగా ఇండివిజువల్గా వినిపించాను కదా, ఇది సెంటర్ సబ్ మొత్తం అంటే అన్నీ ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి, అన్ని సౌండ్స్ పెట్టి.
లాస్ట్ విన్నారు కదా. మొత్తం మీద బాగుంది, క్వాలిటీ బాగా వచ్చింది, కొత్తగా వచ్చింది, అంత బాగుంది. నాకు ఆ ప్రోలాజిక్ బోర్డే కొంచెం డిసప్పాయింట్ అయింది, లేకపోతే అంత బాగుండేది, అంత పర్లేదు, నాట్ బ్యాడ్. కాకపోతే ఇదొకటి చెప్పలేదు. ఈ ట్రాన్స్ఫార్మరు చూశారు కదా, ఇది 09 750 mA. ఈ ట్రాన్స్ఫార్మర్ అంతకుముందు పాత బోర్డులు ఉన్నాయి కదా, ఆ బోర్డుకి 09 సప్లై కావాలి. ఆ ట్రాన్స్ఫార్మర్ దానికి ఇచ్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ఫ్యాన్కి ఇచ్చేసాను రెగ్యులేటర్. అంటే ఫ్యాన్కి మనం లోపల యూజ్ చేసుకునే సప్లైకి సంబంధం లేకుండా ఇచ్చుకుంటే కనుక సప్లై హమ్మింగ్ రాకుండా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఇది 20/020 12/012 మధ్యలో ఒక్కటే గ్రౌండ్ ఇచ్చాడు. ఆ గ్రౌండ్ ఒకటే ఇవ్వటం వల్ల రెండింటికి గ్రౌండ్ ఒకటే కదా, ఈ కామన్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ వెళ్ళిపోయి ఆ ఫ్యాన్కి మనకి వెళ్ళింది అనుకోండి, ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అందువల్ల మనకి సపరేట్గా వీలైతే సపరేట్గా ఒక 2 ఫ్యాన్లు పెట్టుకోండి, 3 ఫ్యాన్లు పెట్టుకోండి, ఏదన్నా సరే పెట్టుకున్న 2 ఫ్యాన్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా ఇచ్చుకొని దాని సప్లై వరకు దానికి ఇచ్చేసేస్తే హ్యాపీగా అది తిరుగుతూ ఉంటుంది, మనకి డిస్టర్బ్ చేయదు, హ్యాపీగా ఉంటుంది. ఇంకా అది లాస్ట్గా చూడాల్సింది. చూసారు కదా. సెంటర్కి యూజ్ చేసిన బేస్టబుల్ బోర్డు. అంటే నేను ఇప్పుడు ఒకసారి ఈ సెంటర్ బేస్టబుల్ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్గా ఇచ్చి చూపిస్తాను. అప్పుడు సెంటర్ వాయిస్ ఇది బేస్టబుల్ లేకుండా సెంటర్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అవగాహన వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇది సెంటర్ ఇన్పుట్ డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇచ్చి చూస్తాను. ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ అలా తీసుకున్నాం కదా బేస్టబుల్. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీనికి లేకుండా ఎలా వస్తుంది అనేది చూద్దాం. చూడండి, అంటే ఇది బేస్ ట్యూబుల్ ఉంటే బేస్ ట్యూబుల్ ద్వారా వచ్చిన గెయిన్ బేస్ ట్యూబుల్ ద్వారా ఇచ్చిన గెయిన్. ఇప్పుడు బేస్ ట్యూబుల్ కనెక్ట్ చేస్తే వచ్చిన ఎలా వస్తుంది. బేస్ ట్యూబుల్ బోర్డు వల్ల అంటే మళ్ళీ ఇది ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా మాన్యువల్గా చేసుకునే వాళ్ళు సెంటర్కి బేస్ ట్యూబుల్ కంపల్సరీ వేసుకోండి. దానివల్ల ఉపయోగం ఏంటనేది మీకు తెలిసిద్దని చెప్తున్నాను. ఇప్పుడు బేస్ ట్యూబుల్ ఆన్ చేసి ఉంది. డిస్కనెక్ట్ చేశాను, డైరెక్ట్ చేద్దాం. డైరెక్ట్ చేస్తే ఎలా చూడండి.
ఎంత వాల్యూమ్ పడిపోయిందో, అంటే గెయిన్ పెరిగింది మనకి. గెయిన్ పెరిగింది, బేసు అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంది. అర్థమైంది కదా? చూడండి, కనెక్ట్ చేస్తాం వల్ల అర్థమైంది కదా? అందుకని మస్ట్ అండ్ షుడ్గా 5.1 తయారు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సెంటర్కి ఒక బేస్ ట్యూబుల్, అంటే సెంటర్ బేస్ ట్యూబుల్ వచ్చేప్పటికి స్టీరియో బేస్ ట్యూబుల్ వస్తుంది. స్టీరియో అంటే సెంటర్ ఒక ఛానలే కాబట్టి ఒక ఛానల్ ఇచ్చేసి ఒక ఛానల్ వదిలేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఛానలే రన్ అవుద్ది. మనకు కావాల్సిన సెంటర్ ఇప్పుడు సరౌండ్ వచ్చేప్పటికి లెఫ్ట్ రైట్ ఉంటుంది కాబట్టి 2 లెఫ్ట్ రైట్కి ఇచ్చేస్తాం. మెయిన్ లెఫ్ట్ రైట్. సెంటర్ వచ్చేప్పటికి ఒక ఛానలే కదా, ఒక బేస్ ట్యూబుల్, సింగిల్ ఛానల్ బేస్ ట్యూబుల్ దొరకదేమో అని అనుకోవద్దు. ఎందుకంటే సప్లై ఇచ్చేసి సింగిల్ లైన్ యూజ్ చేసుకోండి. 2 కంట్రోల్స్ ఇచ్చుకుంటే సింగిల్ ఛానల్కి పనిచేసిద్ది. సింగిల్ ఛానల్ కోసం సపరేట్గా బేస్ ట్యూబుల్ ఏం అక్కర్లేదు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేసుకునే యాంప్లిఫైయర్ మళ్ళీ మనం రీమోడల్ చేసి యూజ్ చేసుకునేలాగా పనికొచ్చింది. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే వర్క్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వస్తువు తక్కువ రకం ఉంటుంది, మంచి రకం ఉంటుంది. ఎక్కడ దాకా ఎందుకు కంట్రోల్ ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్. ఎల్కాన్ కంపెనీ ఉంటుంది. ఎల్కాన్ కంపెనీ 20 రూపాయలు ఉందనుకోండి, మామూలు నార్మల్ కంట్రోల్ 10 రూపాయలు వస్తుంది. మనకి 10 రూపాయలు పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది కదా క్వాలిటీ కూడా, 20 రూపాయలు పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది క్వాలిటీ కూడా. అలానే అంటే మనకిచ్చిన బడ్జెట్కి కస్టమర్కి న్యాయం చేసే విధంగా మంచి సామాన్లు వేసి, షోల్డరింగ్ అనేది ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్, ఒకసారి వైర్ షోల్డర్ చేసామంటే లూజ్ కాంటాక్ట్ వచ్చింది, వైర్ ఊడిపోయింది, లేకపోతే బోర్డు మీద షోల్డర్ చేసి ఆ రెసిస్టర్ డ్రై షోల్డర్ అయిపోయి లూజ్ అయింది, అలాంటివి రాకూడదు. షోల్డరింగ్ నీట్గా ఉండాలి, వైరింగ్ కూడా నీట్గా ఎటు చూశారు కదా వైరింగ్ ఎలా చేశాను.
అంటే నేనేదో గొప్పగా చేశానని కాదు, నాకు వచ్చినంతలో నీట్గా ఇటు నుంచి ఏ వైరు ఎలా మలుచుకుంటే, అంటే మనం ఒక క్యాబినెట్ మనం వస్తువులన్నీ తీసుకున్న తర్వాత ఆ వస్తువులన్నీ ఒక క్యాబినెట్లో ఎక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకున్న తర్వాత అంటే ట్రాన్స్ఫార్మర్ ఏ దిక్కులో ఉండాలి, ఆ తర్వాత బోర్డు ఎలా ఎలా ప్లేస్ సెట్ చేసుకోవాలి, వైరింగ్ అంతా ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక అవగాహన చిన్నగా అలా చేసుకుంటా ఉంటే వస్తుంది. కానీ షోల్డరింగ్లు మాత్రం నీట్గా చేసుకోండి. ఒకసారి షోల్డర్ చేస్తే ఆ వైరు ఊడిపోకూడదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వైరు ఊడిపోకూడదు. షోల్డరింగ్ ఊడిపోయి లూజ్ కాంటాక్ట్ వల్ల మనకి కంప్లైంట్ రాకూడదు. మనం తయారు చేసిన సెట్టు షోల్డరింగ్ ఊడిపోయి కంప్లైంట్ వచ్చి మాటికి షోల్డరింగ్ ఊడిపోతున్నాయండి, లేకపోతే లూజ్ కాంటాక్ట్లు, డ్రై షోల్డర్ అయిపోతుంది అంటే ఏంటిది వేరే, అంటే మన దగ్గరికి వస్తే మనం ఏదో చేసిస్తాం, అదే వేరే మెకానిక్ దగ్గరికి వెళ్తాడు, ఏంటండి షోల్డరింగ్ ఇలా చేశాడు, ఆయనకి షోల్డరింగ్ చేయడం ఎలా రాలేదు. షోల్డరింగ్ దగ్గరే ఆ షోల్డరింగ్ చేసేటప్పుడే మన పనితనం అర్థమైపోయింది. దాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతసేపు ఓపికగా మీరు వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అందరికీ. అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని బట్టి ఆ సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత నేను లైవ్ వీడియోలు అంటే వర్కింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వర్కింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు కాదు, కొంచెం సబ్స్క్రైబర్స్ నా టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అలా పెరిగిన తర్వాత 1K 2K అలా పెరిగిన తర్వాత అప్పుడు నేను ఒక ఎక్విప్మెంట్ రెడీ చేసుకొని అప్పుడు వర్కింగ్ వీడియోస్ నేను ఏది ఎలా చేయాలి, ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయాలి, ఎలా తయారు చేయాలి, ఏ కొత్త బోర్డు వచ్చినా కానీ అన్బాక్సింగ్ చేయటం, దాని కనెక్షన్స్ అన్నీ రివ్యూ ఇస్తాను. అందరూ నన్ను బాగా ఇంతవరకు ఈ కొంచెం దానికైనా సరే, ఎందుకంటే నాకు వర్క్ చేయడం తెలుసు కానీ మాట్లాడటం అంతగా రాదు. నేను నేర్చుకొని ఏదో తడబడతా తప్పులు ఏదైనా దొరికితే క్షమించండి. నేను నేర్చుకుంటాను, ఇంకా మాట్లాడటం, మీకు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయటం, నేర్చుకొని మీ అందరికీ చెప్పాలని ప్రయత్నిస్తాను, మంచి వీడియోలు చేయాలని ప్రయత్నిస్తాను. ఇంతసేపు ఓపికగా ఈ వీడియో చూసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే నా వీడియోలు నేను చేసిందే 4-5 వీడియోలు, దానికోసం నన్ను నమ్మి సబ్స్క్రైబర్స్ ఒక 400 మెంబర్స్ వచ్చారంటేనే గ్రేట్. ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అందరూ మంచి వీడియోలు చేసుకుందాం. నమస్కారం, సెలవు.